హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ నేను తెలుసు కదా, యువర్స్ అంజలి, ఇట్స్ మీ అంజలి. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా అండి? నేను నిన్న చికెన్ బిర్యానీ అయితే చేశానండి. చికెన్ దమ్ బిర్యానీ అంటే ఇది చాలామందికి వచ్చి, కానీ నా స్టైల్లో అయితే చేశాను. ఒకసారి వీడియో చూసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే 1 కిలో చికెన్ అయితే తీసుకున్నాను. 1 కిలో చికెన్ తీసుకొని దాన్ని మనం మంచిగా వాష్ చేసుకొని అందులో టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే 1 స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్లు కారం కూడా వేసాను. వేసిన తర్వాత అంటే నేను కిలో చికెన్ అన్నాను, కానీ అది అంటే నేను 1/4 కిలో వరకు తీసుకున్నానండి. అంటే ఒక 1/4 కిలో కర్రీ కోసం అయితే తీసి పక్కన ఉంచాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులోనే మనం ఒక 4-5 టేబుల్ స్పూన్లు ధనియాల పౌడరు, అలాగే ఒక 2 స్పూన్లు గరం మసాలా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 కప్పు నిండా పెరుగైతే తీసుకోవాలండి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. నేను 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాను. అలాగే ఒక 2 నిమ్మకాయలు అయితే రసం అయితే వేసాను ఫ్రెండ్స్. అంటే ఒక 2 చిన్న నిమ్మకాయలు అయితే తీసుకొని రసాన్ని అయితే స్క్వీజ్ చేసుకొని వేసుకున్నాను. అందులోనే మనం ఒక 1/4 కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. అంటే ఒక 1/2 లీటర్ వరకు పెరుగు అయితే వేసుకోవాలండి. పెరుగు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, 1 కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు, అలాగే మనం వేసిన మసాలాలు, కారం, ఉప్పు అంతా మంచిగా చికెన్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్టయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసాం కదండి. ఇప్పుడు హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. అంటే లవంగాలు, అలాగే ఇలాచి, 4-5 చెక్కలు కూడా వేసుకోవాలి. దాల్చిన చెక్క, అలాగే ఒక జాజిపువ్వు అయితే వేసాను. ఈ మసాలాలు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా అయితే వేసుకోవాలి. ఈ కొత్తిమీర, పుదీనా అనేది కంపల్సరీ వేయాలండి. అంటే పుదీనా ఫ్లేవర్ వల్ల ఏంటంటే బిర్యానీ మంచి స్మెల్ వస్తుంటుంది. అందుకని చెప్పి కంపల్సరీ అయితే పుదీనా అయితే మిస్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈలోపు నేను ఓ పక్కన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే ఒక 10-15 అయితే పచ్చిమిరపకాయలు కూడా వేసాను. వేసి మొత్తం అంతా ఈ మిక్సర్ మొత్తం బాగా కలుపుకోవాలండి. అంటే చికెన్ మొత్తం మనం వేసిన మసాలాలన్నీ బాగా పట్టేటట్టు చికెన్కి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలండి. నేనైతే నెయ్యి వేసాను. నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనం బిర్యానీలో వేస్తాము, అలాగే కొద్దిగా చికెన్లో కూడా వేసి కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని మ్యారినేషన్ చేసిన చికెన్ అయితే ఒక 1/2 అవర్ మనం పక్కన ఉంచుకోవాలి. ఇది మనం పక్కన ఉంచుకున్నా పర్వాలేదు, లేదా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకున్నా పర్వాలేదండి. అంటే నేను ఒక 1/2 అవర్ అయితే కలిపేసి పక్కన పెట్టాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా, ఇప్పుడు చికెన్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాను అన్నాను కదండి. చాలా సింపుల్ అండి. అది కూడా ఏం లేదు, మనం కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. అందులోని మనం సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ని చూసారు కదా, ఇలా కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి అయితే సపరేట్ చేసుకొని ఉంచుకోవాలండి. అయితే ఈ ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదండి. ఈ ఆయిల్ అంతా మళ్ళీ మనం బిర్యానీలో యూస్ చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన ఆయిల్ కూడా యూస్ చేయడం వల్ల ఏంటంటే బిర్యానీ కూడా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే ఇప్పుడు మనం చికెన్ అయితే పక్కన పెట్టేసాం కదా, ఇప్పుడు రైస్ అయితే కుక్ చేసుకోవడానికి నేనైతే బాస్మతి రైస్ ఒక 1 అవర్ ముందుగానే నానబెట్టి ఉంచానండి. 1 కేజీ రైస్ అయితే ఆ రైస్కి తగినంత వాటర్ అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. అంటే తెలుసు కదండి, చెక్కలు, లవంగాలు, యాలక్కాయలు, అలాగే ఏమంటారు, 1 స్పూన్ సాజీరా, అలాగే 4-5 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఆ వాటర్లోనే. ఎందుకంటే ఇందులో సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మనం రైస్ కుక్ చేసేటప్పుడు ఆ సాల్ట్ అనేది రైస్కి కరెక్ట్గా పడుతుందండి. పట్టడం వల్ల రైస్లో మనం ఇంకా వేరేగా సాల్ట్ అయితే యాడ్ చేయక్కర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే 1 స్పూన్ ధనియాల పౌడరు, అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే వేసి ఈ నీళ్ళు మంచిగా మరిగే వరకు బాగా మరగనివ్వాలండి. అంటే తెరలు కాగనివ్వాలి. చూసారు కదా, ఇదిగోండి, ఈ లోపు నేనైతే రైస్ అయితే నానబెట్టుకున్నాను అని చెప్పాను కదా ఫ్రెండ్స్.
చూసారు కదండి, రైస్ అయితే నానిపోయినాయి. ఇప్పుడు ఈ వాటరు చూసారా ఇలాగైతే మంచిగా మరగాలండి. ఇలా మరగడం వల్ల ఏంటంటే ఆ ఫ్లేవర్స్లో ఉన్న మొత్తం మసాలా అంతా కిందకి దిగుతుందండి వాటర్లోకి. అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేయాలి. నేను ఇందాక వేయడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడు వేసానండి. చూసారు కదండి, వాటర్ అయితే బాగా మరుగుతుంది. ఇప్పుడు మనం ఇందులోనే మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని అయితే, బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదండి, బాస్మతి రైస్ అయితే ఇందులో వేసుకోవాలి. ఈ వాటర్లోని వేసుకున్న తర్వాత మనం హైలో పెట్టుకొనే కుక్ చేసుకోవాలండి. ఇది కూడా 70% కుక్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువగా మెత్తగా ఏమీ ఉడకక్కర్లేదు రైస్. చూసారు కదా, మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మనం రైస్ని అయితే ఉడకపెట్టుకోవాలి. ఈలోపు మనం ఈ రైస్ ఉడికేలోపు మనం చికెన్ అయితే ఏదైతే మ్యారినేట్ చేసి ఉంచామో అది కూడా మనం ఒక పెద్ద వెడల్పాటి బాండి తీసుకోవాలి. అది స్టవ్ ఆన్ చేసుకుని ఆ బాండీలోకి మనం ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే ఉంది కదండి, ఆ ఆయిల్ ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే పడుతుంది. దమ్ బిర్యానీ అని చెప్పాను కదండి, అందుకని చెప్పి ఇంకా కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ బాండీలో మొత్తం అంతా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం చికెన్ అయితే మనం బాండి మొత్తం పట్టేటట్టు అయితే మనం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఈ చికెన్ని ఒక 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం రైస్ వేసేయగానే ఒక 10 to 15 మినిట్స్ వరకు మనం స్టీమ్లో ఉంచామనుకోండి, మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, నేనైతే చికెన్ అయితే నేను వేసానండి. వేసిన తర్వాత చికెన్ అయితే కుక్ చేసుకుంటున్నాను. ఈలోపు మనం ఒక గ్లాసు వరకు వేడి నీళ్ళు అయితే మనం రెడీ చేసుకోవాలండి. వేడి నీళ్ళు ఎందుకనంటే ఈ ఇది చికెన్ కుక్ అవుతుంది కదండి, ఇందులోనే మనం ఒక గ్లాస్ వరకు వేడి నీళ్ళు కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు వేసుకోవాలండి చికెన్లో. ఇలా వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్కి మసాలా అంతా బాగా పడుతుంది కదా, అంటే చికెన్లోంచి రిలీజ్ అయిన వాటర్ కాకుండా మనకి ఇంకా కొద్దిగా వాటర్ అవసరం అవుతుంది కాబట్టి నేనైతే వేడి నీళ్ళు పెట్టేసానండి. చన్నీళ్ళు అయితే వేయకూడదు. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు రైస్ అయితే కుక్ అయిపోతుంది పక్కన. చూడండి, రైస్ అయితే మంచిగా 70% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఈ రైస్ని మనం ఇందులో యాడ్ చేసుకుందాం. అయితే నేను వేడి నీళ్ళు పెట్టాను కదండి, వేడి నీళ్ళు అయితే ఇందులో వేసాను. చూసారు కదండి, చికెన్లో అయితే వేడి నీళ్ళు వేసాను. ఇదిగోండి, రైస్ అయితే 70% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఈ 70% ఉడికిన రైస్ని మనం ఈ చికెన్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి మొత్తం. చూసారు కదా ఫ్రెండ్స్, రైస్ అయితే మనం మంచిగా చికెన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైన మనం మొత్తం రైస్ అంతా కాకుండా ఒక సగం వరకు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనం వేసుకోవాలి. అలాగే దానిపైన కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన మళ్ళీ మనం కొంచెం మిగిలిన రైస్ని కూడా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మళ్ళీ చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్నట్టు రైస్ని అంతా మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చికెన్ పైన. వేసుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ మనం మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని, అలాగే ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకొని అప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదా, ఈసారి మనం దానిపైన కొద్దిగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలండి, కానీ బిర్యానీలో కంపల్సరీ నెయ్యి యూస్ చేస్తేనే బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. నెయ్యితో చేసిన బిర్యానీ అయితే మనం చాలా చాలా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇప్పుడు మనం దీన్నైతే మనం ఇప్పుడు దమ్ముకి పెట్టుకుందామండి. ముందుగా నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్ తీసుకొని దాన్ని కొంచెం ప్రీ హీట్ చేసుకోవాలి. ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మనం ఈ రెడీ చేసుకున్న రైస్ను అలాగే చికెన్ అదంతా ఉంది కదండి, దీన్ని మనం డైరెక్ట్గా ప్యాన్ పైన పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్టవ్ని కూడా మనం సిమ్లో పెట్టాలండి, హైలో పెట్టేయకూడదు. ఎందుకంటే ప్యాన్ హీట్ ఎక్కే వరకు హైలో ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనమైతే కుక్ చేసుకోవాలి.
ఆల్రెడీ 70% ఉడికిపోయింది కాబట్టి ఇంకొక 20 మినిట్స్ వరకు మనం అలాగా సిమ్లో పెట్టేసి ఉంచితే చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. అంతేనండి, చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ చికెన్ బిర్యానీ అండి. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని చూడకపోతే ప్లీజ్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మరొకసారి చాలా 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 ధన్యవాదాలండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, చూసి ఎలా వచ్చిందో ఒకసారి నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఏమైనా అభిప్రాయాలు ఉంటే మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనండి, చూసారు కదండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఓకే, బాయ్ అండి. ఇంతేనండి వీడియోకి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.